హాయ్ మామ. ఆర్ఆర్బి గ్రూప్ డి మనం రాసిన ఎగ్జామ్ది కీ వచ్చింది. చాలామంది అడుగుతున్నారు సేఫ్ స్కోర్ ఎంత, నార్మలైజేషన్ మార్క్స్ ఎలా ఉన్నాయి, మేము పీఈటీకి ప్రిపేర్ అవ్వచ్చా లేదా అని అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను మొత్తం ఏ మార్క్స్ వస్తే మీకు సేఫ్ స్కోర్ ఉంటుంది, మీరు పీఈటీ ప్రిపేర్ అవ్వచ్చా లేదా అనే విషయాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే కొంతమందికి ఏంటంటే ఈ ఎలా చూసుకోవాలో తెలియట్లేదు, మన మార్క్స్ ఎన్ని వచ్చాయి ఎలా వచ్చాయి అనేది ఎలా చూసుకోవాలో తెలియట్లేదు. అది మనం లాగిన్ అవ్వి ఎలా చెక్ చేసుకోవాలి, మనకు వచ్చిన మార్క్స్ అనేది ఫస్ట్ చూపిస్తాను. అది అయిపోయిన తర్వాత ఏ కేటగిరీ వాళ్ళకి ఏ మార్క్స్ వస్తే సేఫ్ జోన్లో ఉంటారన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ మీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఆర్ఆర్బి సికింద్రాబాద్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఒక 1 minute టైం తీసుకుంటుంది, ఎందుకంటే సైట్ ఎప్పుడు బిజీగా ఉంటుంది ఇది. సో మనకి సైట్ ఓపెన్ అయింది. సైట్ని ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఫస్ట్కి, ఇదే కీ మాట. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ లింక్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే మన క్యాండిడేట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం అలా స్వైప్ చేసుకుంటూ వెళ్తే చివరిన క్యాండిడేట్ రెస్పాన్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేశారనుకోండి, కింద మనం ఏ రోజైతే ఎగ్జామ్ రాసామో ఆ డేట్ వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే కనుక ఇది మనం రాసిన క్వశ్చన్ పేపర్. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నది కరెక్ట్ ఆన్సర్, అంటే కింద మనకి మనం ఏం ఆన్సర్ పెట్టామో అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మీరు కరెక్ట్ ఆన్సర్ పెడితే అలా చూసుకోండి. అలా మీరు ఎన్ని కరెక్ట్ పెట్టారు, ఎన్ని రాంగ్ పెట్టారు, ఎన్ని అటెంప్ట్ చేశారు, మీకు వచ్చిన మార్క్స్ ఏంటి ఫైనల్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ మార్క్స్ బట్టి మీరు మీ స్టేటస్ ఏంటి, 100% క్వాలిఫై అవుతారా, లేకపోతే 50-50 ఛాన్స్ ఉందా, లేకపోతే ఛాన్స్ లేదా, ఇవన్నీ నెక్స్ట్ మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. మీ మార్క్స్ అయితే ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోండి. మీ అందరికీ అర్థం అవడం కోసం ఇక్కడ బాక్స్ రూపంలో చెప్తున్నాను, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చివరి వరకు చూడండి. ఫస్ట్ ఈ కాలంలో 100% ఛాన్స్ అని ఉంది కదా, అందులో కనుక మీ మార్క్స్ ఉంటే మీకు 100% సిబిటీ క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో కూడా పేరుండే ఛాన్స్ చాలా వరకు ఉంది. నెక్స్ట్ కాలంలో ఛాన్స్ అని ఉంది కదా, అందులో మీ మార్క్స్ ఉంటే కనుక 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు సిబిటీ క్వాలిఫై అవ్వచ్చు, కాకపోతే మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరు ఉండాలంటే ఇంకా ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి 50-50 ఛాన్సెస్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ థర్డ్ కాలం వచ్చేసి నో ఛాన్స్ అని ఉంది కదా, అందులో కనుక మీ మార్క్స్ ఉంటే 90% మీకు ఛాన్స్ లేనట్టే. ఫస్ట్ యూఆర్ వాళ్ళకి 75-80 మధ్యలో మీ మార్క్స్ ఉంటే కనుక మీరు డ్యామ్ షూర్గా సెలెక్ట్ అవుతారు, పీఈటీకి ప్రిపేర్ అవ్వచ్చు. మరి నాకు 72 మార్క్స్ వచ్చే నాకు ఛాన్స్ లేదంటే +or-3 మార్క్స్ వేసుకోండి. 70+ వచ్చిన వాళ్ళందరూ కూడా పీఈటీకి ప్రిపేర్ అయిపోండి, మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ మీకు 73-76 మధ్యలో మార్క్స్ ఉంటే కనుక మీకు 100% ఛాన్స్ ఉంటుంది. సో మీరు పీఈటీకి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా యాజ్ పర్ గైడ్లైన్స్ రెడీగా చేసి పెట్టుకోండి, దానికి 1 year వ్యాలిడిటీ ఉండాలి. సో అవన్నీ కూడా రెడీగా చూసుకోండి మీకు మార్క్స్ బట్టి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీకు 66-70+ మార్క్స్ ఉంటే కనుక మీరు డ్యామ్ షూర్గా సెలెక్ట్ అవుతారు, పీఈటీ ప్రిపేర్ అవ్వండి. అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా యాజ్ పర్ గైడ్లైన్స్ చూసుకోండి, కొన్ని మైనర్ మిస్టేక్స్ ఉంటాయి, అవన్నీ సరి చేసుకోండి. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ వాళ్ళు మీకు 60-64 మార్క్స్ మధ్యలో వస్తే మీకు 100% ఛాన్స్ ఉంది. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ చూసుకోండి. చాలామంది చెప్తున్నారు నాకు క్యాస్ట్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేము కరెక్షన్స్ ఉన్నాయి, 10th క్లాస్లో ఒకలా ఉన్నాయని చెప్తున్నారు, నాకు చాలామంది ఈ మెసేజ్ చేశారు. సో ప్రైమరీ ఎవిడెన్స్ 10th క్లాస్ సర్టిఫికెటే. సో ఈలోపు మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉన్న మిస్టేక్స్ని యాజ్ ఫర్ 10th క్లాస్ రికార్డ్స్ ప్రకారం మార్చుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే అక్కడ 10th క్లాస్ రికార్డే చూస్తారు. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు మీకు 58-60 మధ్యలో మార్క్స్ ఉంటే కనుక మీరు పీఈటీకి 100% ప్రిపేర్ అవ్వచ్చు. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రెడీగా పెట్టుకోండి. అండ్ పీఈటీ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీకు తెలుసు కదా ఏ విధంగా ఉంటుందో, పీఈటీ ఒక్క ఛాన్స్ ఉంటుంది, ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ ఇవ్వరు. సో పీఈటీ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మెయిన్ ఏంటంటే రన్నింగ్లోనే చాలామంది డిస్క్వాలిఫై అవుతారు, సో రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి వరకు నేను చెప్పిన మార్క్స్ అన్నింటిలో ఒక 3 మార్కులు ఎక్కువ 3 మార్కులు తక్కువ ఉన్నా సరే మీరు 100% ప్రిపేర్ అవ్వండి పీఈటీకి. ఫస్ట్ 50-50% ఛాన్స్ ఉన్నవాళ్ళు, అంటే మీరు సెలెక్ట్ అవ్వరని కాదు, కాకపోతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరు ఉండాలంటే ఎక్కువ స్కోర్ చేసి ఉండాలి కనుక ఇప్పుడు 50-50 ఛాన్సెస్ ఉన్నవాళ్ళు మీరు కూడా పీఈటీకి రెడీ అవ్వండి, బై లక్ రావచ్చు. యూఆర్ వాళ్ళు 70-76 మార్క్స్ మధ్యలో వస్తే 100% చెప్పలేం, కానీ సిబిటీ అయితే క్వాలిఫై అవుతారు. సో మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, పీఈటీకి ఛాన్స్ ఉంది లేదని అనుకోవద్దు. నెక్స్ట్ ఓబీసీ 68-72 మార్క్స్ మధ్యలో వస్తే మీరు పీఈటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. మీకు
ఛాన్స్ ఉంటుంది కానీ 100% గ్యారంటీ ఉండదు, కానీ ప్రిపేర్ అవ్వడం మంచిది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 62 to 65 మార్క్స్ మధ్యలో ఉంటే మీకు ఛాన్స్ ఉంటుంది, పీఈటీ ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ వాళ్ళు మీరు 57 to 59 మార్క్స్ ఉంటే మీకు ఛాన్స్ ఉంటుంది, పీఈటీ ప్రిపేర్ అవ్వండి. నేను ఛాన్స్ ఉండదు అని చెప్పట్లేదు, ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి. మీరు 100% ఛాన్స్లో కానీ మీ మార్క్స్ ఉంటే ఇంకా డ్యామ్ షూర్ మీరు చూసుకోక్కర్లేదని అర్థం. 50-50లో ఉంటే మీకు రాదని కదా అర్థం, వచ్చే అవకాశం ఉంది, ప్రిపేర్ అయ్యి ఉండండి మంచిగా. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు మీరు 53 to 57 మధ్యలో మీ మార్క్స్ ఉంటే 50-50 ఛాన్స్ ఉంది, సిబిటీ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ ఛాన్స్ లేని వాళ్ళు ఇది చెప్పడానికి కొంచెం బాధగానే ఉంటుంది, ఎందుకంటే ఎంతో కష్టపడి ప్రిపేర్ అయి ఉంటారు, కానీ మనం ఏం చేయలేం కదా. ఇక్కడ ఈ మార్క్స్లో కనిపిస్తున్న మార్క్స్ ఏమన్నా మీకుంటే నేను రాదని చెప్పను, కానీ హోప్స్ అయితే పెట్టుకోకండి, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఒక్క పోస్ట్కి 330 మంది ఉన్నారు. సో కాంపిటీషన్ హెవీగా ఉంది కనుక హోప్స్ అయితే పెట్టుకోకండి, తర్వాత డిసప్పాయింట్ అవుతారు. సో నెక్స్ట్కి మూవ్ ఆన్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. మీకు ఈ టేబుల్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మళ్ళీ ఇస్తాను, ఒకసారి అక్కడికి వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోండి. అది మామ, ఎవరైతే 100% మార్క్స్లో ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, అండ్ 50-50 ఛాన్సెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. వాళ్ళకి ఛాన్స్ లేదని కాదు, దేవుడి దయ. అండ్ ఎవరైతే ఛాన్స్ లేనట్టు అనుకుంటున్నారో వాళ్ళు ఏం బాధపడద్దు మామ, మనకి ఇంకో ఛాన్స్ ఉంది. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేసింది, ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. మ్యాక్సిమం ఇంకొక 6 monthsలో మనకి ఎగ్జామ్ పెడతారు, మళ్ళీ మనకు ఛాన్స్ ఉంది, మన చేతిలో ఇంకా ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే 1 మార్కు 2 మార్కులతో ఎవరైతే మిస్ అయ్యాం అనుకుంటున్నారో ఇప్పుడు పెట్టిన ఎఫర్ట్కి డబుల్ పెట్టండి, నెక్స్ట్ టైం కొట్టండి. అంటే మన యుద్ధ భూమి మారాలి తప్ప మన యుద్ధం ఆగకూడదు. 24 నోటిఫికేషన్లో కొట్టకపోతే 26 నోటిఫికేషన్లో కొడదాం, ఆ యుద్ధం మాత్రం ఆపకూడదు మామ, ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎవరైతే కనుక ఇంకా ఏజ్ అయిపోయి అంటే ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది కదా, అది కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ నేను అప్లై చేసుకుంటా లేదు అని ఉంటారో వాళ్ళు నేను ఒక సిన్సియర్ రిక్వెస్ట్ మామ, మీ తమ్ముళ్ళ అంటూ చెప్తున్నాను అనుకోండి, మీకు జాబ్ రాకపోతే మాత్రం పిచ్చి డెసిషన్స్ తీసుకోవద్దు మామ. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనేది గొప్పదే కాదనట్లేదు, కానీ గవర్నమెంట్ జాబ్ రానంత మాత్రాన నువ్వు ఏమీ తెలియనోడు అని కాదు, నీ ప్రయత్నం నువ్వు చూసావు. గవర్నమెంట్ జాబ్ రావాలంటే కొండంత కష్టంతో పాటు ఆవగింజ అదృష్టం ఉండాలి, ఆ అదృష్టం లేక చాలామందికి రావట్లేదు. ప్రయత్నం చేయడమే, వస్తే హ్యాపీ, రాకపోతే వదిలేయి. నీకంటూ ఒక స్కిల్ ఉంటుంది, దాని మీద ఫోకస్ చేయి, నీ స్కిల్ ఏంటనేది తెలుసుకో. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు మామ ఫ్రూట్ సలాడ్లు అవి రోడ్డు మీద పెట్టి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టి దాని ద్వారా ఆన్లైన్లో ఆర్డర్స్ రప్పించుకొని పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్నారు. తలుచుకుంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది మామ. నువ్వు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తే కనుక ఏం చేస్తావు, జాబ్ మాత్రమే చేయగలవు, నెలకి 1వ తారీఖు జీతం వస్తుంది అంతే, అంతమించి ఏం చేయలేవు. వస్తే వెళ్ళండి గుడ్, రాకపోతే మాత్రం డిప్రెషన్ అయ్యి పిచ్చి పనులు చేయొద్దు మామ, దయచేసి పిచ్చి పనులు మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఈ సమాజం ఏం చూస్తుందంటే నువ్వేం చేస్తున్నావా అని చూడదు, నీ దగ్గర డబ్బు ఉందా లేదా అనే చూస్తుంది. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు ఏం పని చేసినా తోకూపుకుంటూ నీ చుట్టూ వస్తుంది. అదే నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా నిన్ను పట్టించుకోదు. సో నీ దగ్గర డబ్బు ఉంటే ముఖం చూపించి, డబ్బు లేకపోతే ముఖం చాటేసే సమాజం కోసం కాదు మామ, నీ వాళ్ళ కోసం, నీ తల్లిదండ్రి, నీ భార్య పిల్లల కోసం ఆలోచించు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించు. అంతేగాని జాబ్ రాలేదు నేను ఎందుకు పనికిరానని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు మామ. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్ చెప్తారు పెద్ద ప్రొఫెసర్స్, వాళ్ళకే రాలేదు గవర్నమెంట్ జాబ్, కానీ వాళ్ళు ఎంతోమందిని జాబ్ హోల్డర్స్ చేశారు. అర్థమైందా మామ? యుద్ధం మారొచ్చు, యుద్ధ భూమి మారొచ్చు, యుద్ధం ఆపకూడదు, అది ఏ విధంగా అయినా. మీకు చెప్పేంతతో నేను కాదనుకుంటున్నాను, కానీ దయచేసి ఎటువంటి తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు మామ. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నేను చూస్తున్నాను చాలామందిని, ఈ సమాజం ఎలా తయారైందంటే ఇంజెక్ట్ చేసేసారు. కొన్ని ఫ్యామిలీస్ ఏంటంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ రాకపోతే వేస్ట్, ఇంకెందుకు పని చేయవు అన్నట్టు తయారు చేసేసారు. దయచేసి ఎప్పుడు అలా అనుకోవద్దు మామ. స్కిల్, నీకంటూ ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ మీద ఫోకస్ చేయి. ఒక్కలో జాబ్ వస్తుంది పోతుంది మామ. నిన్ను అడిగితే చెప్పాలంటే రైల్వే జాబ్ వస్తే చాకరీ చెయ్యాలి, కానీ ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటుందని తప్ప చాకరీ టైమింగ్స్ ఉండవు, రెస్ట్ ఉండదు, ఇవన్నీ ఉండవు. సో డిసప్పాయింట్ అవ్వద్దు, డిప్రెషన్కి వెళ్ళొద్దు, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. మనకు వచ్చిందో చిన్నదో పెద్ద ఉద్యోగం చేసుకుందాం, దాంతోపాటు ట్రై చేద్దాం. ఒకవేళ మనకి ఏజ్ అయిపోయింది రాలేదా, మనకున్న స్కిల్
మనం ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటాం, మనకి దగ్గర ఏ స్కిల్ ఉంది దాని మీద ఫోకస్ పెట్టి మూవ్ ఆన్ అవ్వడమే. ఎందుకంటే నీ హ్యాపీనెస్ నీదే, నీ పోరాటం నీదే. ఎవ్వరి గురించి నువ్వు ఆలోచించొద్దు, నీ ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచించు. ఓకే మామ, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. నేను ఏమైనా తప్పుగా ఉంటే మాత్రం క్షమించండి, కానీ ఎవరు ఎటువంటి డెసిషన్స్ తీసుకోకండి. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి, అదే చాలు. ఎందుకంటే మామ నేను ఎంత కష్టపడేది, ఎంత పోరాడేది, ఎంత కష్టపడి చదివేది దేనికోసం? జాబ్ కోసం. ఆ జాబ్ దేనికోసం? హ్యాపీ లైఫ్ కోసం. సో ఆ జాబే మనకి లైఫ్ అయిపోకూడదు. అది రాకపోతే ఇంకోటి అన్నట్టు మూవ్ ఆన్ అయిపోవాలా. మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళే పైకి ఎదుగుతారు. ఓకే మామ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. This is Akhil Senapati signing off.